కమ్యూనిటీ కాదు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యువత మేమంతా యంగ్స్టర్స్, మాకుండే ఎనర్జీ లెవెల్స్ అయినా కానివ్వండి, మాకుండే ఐడియాస్ అయినా కానివ్వండి, మేము చేసే పనులన్నీ కానివ్వండి, ఏదైనా ఫాస్ట్గా ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకోటి టీడీపీ పార్టీ అంటేనే ఒక బీసీల పార్టీ. ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపీట ఏదైనా ఎవరైనా వేశారంటే అది బీసీకి టీడీపీ పార్టీ వేసింది. ఆ రకంగా ఇవాళ నన్ను బీసీ క్యాండిడేట్ కింద ఇక్కడ అనౌన్స్ చేశారు. ఎప్పుడు కూడా ఇది కమ్యూనిటీ వైజ్ వేరే పార్టీకి అయినా కానీ ఈసారి చేంజ్, ఎవ్రీ టైం సేమ్ కాకుండా ఇట్ ఈస్ చేంజింగ్, పీపుల్ ఆర్ చేంజింగ్. సో ఆ రకంగా నన్ను ఇక్కడ వేశారు. బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ డిఫికల్ట్ అండి. జగన్ గారి గవర్నమెంట్లో ఏపీకి జరిగిన మంచి అని అంటే ఏం చెప్తారండి? జగన్ గారి గవర్నమెంట్లో ఏదైనా ఒక్క మంచి జరిగిందని నేనేం చెప్పట్లేదండి. ఏం జరగలేదు యాక్చువల్లీ. మీరు చెప్పండి, ప్రాజెక్టులు ఉన్నాయండి, ప్రాజెక్టులు వస్తేనే కదండి, ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తేనే కదా రైతులు అనేది బాగుపడతారు. ఇవాళ ఈ చింతలపూడి ప్రాజెక్ట్ అయ్యింటే ఎంత గ్రీన్ డెల్టా అయ్యిండేది, ఈ డెల్టా అంతా గ్రీన్ అయ్యిండేదండి. చేయలేదు. వాళ్ళకి డబ్బులు కాంట్రాక్టర్లకి అది రివర్స్ టెండరింగ్ అని చెప్పి అదేదో చేసేసి ఇమ్మీడియట్గా వచ్చిన దక్షం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 5 yearsలో ఏం చేశారండి? రైతులు హ్యాపీగా లేరండి, ఇండస్ట్రియలిస్టులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, ఎవరు కూడా హ్యాపీగా లేరండి. హ్యాపీగా లేకపోతే, వీళ్ళందరూ సంతోషంగా లేకపోతే అభివృద్ధి అనేది ఎట్లా జరిగింది? ఇలా గవర్నమెంట్ వల్ల ఏం బాగా జరిగింది? ఒక్క విషయం చెప్పండి. డబ్బులు బటన్ నొక్కుతున్నా అంటున్నారండి. మీరు బటన్ నొక్కాల్సిన అవసరం ఏముందండి? ఉద్యోగాలు ఇస్తే యువత పని చేసుకుంది, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోరా? రైతులను బాగా చూసుకుంటే, రైతులకి ఈ గిట్టుబాటు ధర ఇచ్చినంటే రైతులు వాళ్ళ ఇల్లు నడుపుకోరా? అలాగే పరిశ్రమలు అనేది చేస్తే పరిశ్రమలు హ్యాపీగా వాళ్ళు ఉంటే ట్యాక్స్ కట్టి డబ్బులు రావు మన గవర్నమెంట్కి. ఎక్కడ కానీ ఏది డెవలప్మెంట్ లేదండి. ఎప్పుడు కూడా ఒక కింగ్ రెండు చూస్తాడు. ఒక సీఎం అంటే ఒక కింగ్ లాగా ఆ స్టేట్కి డెవలప్మెంట్ చూడాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడాలి. నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, నేను ఏదో రాజుని, డబ్బులు ఇచ్చేస్తే నాకు ఓట్లు వేసేస్తారు అనేది అది తప్పండి. రెండు సైమల్టేనియస్గా జరగాలి. రెండు సైమల్టేనియస్గా జరుగుతూనే రాజు అనేటోడు రాజుగా ఉంటాడండి. ఇవాళ ఎవరు సంతోషంగా లేకున్నప్పుడు రాజుని దింపేయడానికి రెడీ ఉన్నారండి. దింపి మంచి రాజుని తెచ్చుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపించుకోవడానికి అందరు రెడీ ఉన్నారండి. కానీ ఎవరైతే ఉచితాలు తీసుకుంటున్నారో, ఉచిత పథకాలు లేదంటే ప్రతి నెల వాళ్ళకు వచ్చే డబ్బులు వస్తున్నాయో, సో వాళ్ళు జగన్ గారి వైపే ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనం పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే బిలో పావర్టీ లోవర్ మిడిల్ ఉన్న పర్సంటేజ్ వైజ్ మనకు ఆల్మోస్ట్ 60% అబవ్ ఉన్నారు. సో వీళ్ళంతా వాళ్ళకు వచ్చే ఫ్రీ మనీ కోసం అక్కడికే ఓటు వేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనేది చాలామంది అంటున్నమాట. దీని మీద మీ ఉద్దేశం? ఎవరన్నారండి? దట్స్ రియల్లీ గుడ్ థింగ్. మీడియాలో వచ్చే కథలు స్టోరీస్ని బట్టి నేను మాట్లాడుతాను. అది ఓన్లీ మీడియా అండి. రైట్. ఇప్పుడు బేస్ లెవెల్లో వెళ్తున్నాం కదా, మేము ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం కదా, వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరండి. రైట్. ఇవాళ 10 మందికి రావాల్సిన అమౌంట్ ఏం చేస్తున్నారు? ఒక 4కి 5 మందికి ఒకసారి ఇస్తారు, అయిపోయినా ఒక 2-3 months గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఒక 5 మందికి ఇస్తున్నారు, మళ్ళీ 6 months అయిపోయినా మళ్ళీ అదే సేమ్ రొటీన్లో కంటిన్యూ చేశారు. కొంతమందికి ఒకసారి వచ్చింది మళ్ళీ రాలేదు, కొంతమందికి వచ్చింది 2 సార్లు వచ్చింది మళ్ళీ కంటిన్యూస్గా రాలేదు. అట్లా వాళ్ళు కూడా డిఫరెన్షియేషన్ చేశారు. దాంట్లో ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే సెంట్రల్ ఫండ్ దాంట్లో వచ్చేదండి. సెంట్రల్ నుంచి వచ్చే అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ఇస్తున్నారు. వీళ్ళకి అమౌంట్ వచ్చినాక 2 రోజులు అయిపోయినా బటన్ అవుతున్నారు. జనాలు ఏమంత ఫూలిష్ పీపుల్ కాదండి. జనాలు ఇవాళ చాలా తెలివి ఉంది, వాళ్ళకి ఐడియా ఉంది. మీరు అన్నట్లు అది ఓన్లీ మీడియా వరకే. మీరు లో లెవెల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అట్లంతా ఇదంతా ట్రాష్. ఇవాళ జనాలందరూ కూడా టీడీపీ పార్టీని గెలిపించుకుంటే కానీ మన రాష్ట్రం అభివృద్ధి జరగదని చాలా క్లియర్ ఉన్నారండి జనాలు. కానీ అందరు పొలిటీషియన్స్ ఒప్పుకునేది ఏంటి అంటే, కేరళ లాంటి స్టేట్లో అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా రాజకీయాలు అయిపోతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేశంలోనే ఎక్కడా లేనంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్స్ జరగవు అని. సో మీ ఉద్దేశ ప్రకారం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఓటర్ మనసు ఎటువైపు టర్న్ అవుతుందో మనం చెప్పలేం. సో ఇలాంటి కండిషన్లో ఎలా మీరు విన్ అవుతారని మీకు అంత ధీమాగా మాట్లాడుతున్నారు? ఇవాళ డబ్బులు నేను అదే చెప్తున్నాను.
ఇవాళ వాళ్ళు ఓటుకి 2,000 రూపాయలు ఇస్తారేమో. 2,000 చాలా తక్కువ మాడుతున్నారు సార్ మీరు. నాకు తెలిసింది అదే అండి. రైట్ 2,000 2,500 ఏదో ఇస్తున్నారని అంటున్నారండి. ఇవాళ 2,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ 5 ఇయర్స్కి వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంత తెలుసా అండి? ప్రతి మనిషికి 90 పైసలు ఇస్తారు రోజుకి. వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే కదండి. లేదంటే సెంట్రల్ కొంత ఫండ్ ఇస్తుంది, కొంత స్టేట్ ఫండ్ ఇచ్చినా ఎంతవరకు ఖర్చు పెడతారనేది పెద్ద క్వశ్చన్ మార్కే. 2,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అండి, ఒక కాన్స్టిట్యున్సీలో 2,000 రూపాయలు ఖర్చు పెట్టినా 40 కోట్లలో 50 కోట్లు ఖర్చు పెడతారంటండి ఈసారి. ఆ 2,000 రూపాయలు ఇచ్చేది ఒక మనిషికి, అతన్ని రోజుకి 90 పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారండి. అదే జగన్ ఎవ్రీ డే 90 కోట్లు సంపాదించుకుంటున్నాడండి. రైట్, చూడండి ఎంత అన్యాయం అంటే. నేను అందుకే చెప్తున్నా జనాలకి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా జనాలకి? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు 90 పైసల్లో మిమ్మల్ని కొనుక్కుంటున్నారు, మీరు అమ్ముడుపోవద్దండి. ఆ 90 పైసలు మీరు తీసుకొని మీకు అభివృద్ధి చేసే గవర్నమెంట్కి మళ్ళీ ఓటేయండి. రైట్, టీడీపీ పార్టీకి మళ్ళీ ఓటేయండి అని చెప్తున్నామండి. అదే ఈ జగన్ గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళలో ఒకసారి ఛాన్స్ అని అడిగారు, ఛాన్స్ ఇచ్చారు. ఏం చేశారంటే ఏమీ చేయలేదు. ఆయన గురించి తెలిసిపోయింది ఇప్పుడు. వాళ్ళ ఫాదర్ బాగా చేశారని చెప్పి ఈయన కూడా ఏదో చేసేస్తాడని మెజారిటీతో పోయినసారి గెలిపించారు. ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరండి జనాలు. ఆ డబ్బులతో ఏదో మాయ చేసేద్దాం అనుకుంటున్నారు. ఎలక్షన్లు ఎట్లా అంటే డబ్బులు కూడా పనిచేయదండి. ఒక్కసారి డిసైడ్ అయితే జనాలు మన రాష్ట్రానికి లేకుంటే మాకు భవిష్యత్ బాగాలేదని డిసైడ్ అయితే వార్ వన్ సైడే ఉంటుందండి. కానీ ప్రస్తుతం ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి చాలా వేడిగా స్పీచెస్, కొంతమంది బూత్ పురాణం మొదలు పెడితే ఇంకొకరు నువ్వెంతంటున్నారు, తొడలు కొడుతున్నారు, సిద్ధం అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. మీరు చూస్తేనేమో ఇంత సాఫ్ట్గా ఎలిగెంట్గా మాట్లాడితే జనాల్లోకి ఎక్కుతుందా చెప్పండి? చూడండి మేడం, సాఫ్ట్ ఒకరిని ఏదో ఇది మాట్లాడాలనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ఏం చేయగలుగుతాం జనాలకి అది క్లారిటీగా చెప్పాలి వాళ్ళకి. సాఫ్ట్ అనో ఇదనో మనం మాట్లాడేది ఏం అవసరం లేదండి. ఒకరి మీద విమర్శించడము ఇది కాదు మన టార్గెట్. మనం జనాలకి ఏం చేస్తాం? మనం ఇక్కడ వచ్చింది జనాలకి చేయడానికి వచ్చాం. ఏం చేస్తాం? జనాలకి క్లారిటీ ఉందాం. ఇప్పుడు మనం రైతులకి ఏం చేస్తాం, పరిశ్రమల వాళ్ళకి ఏం చేస్తాం, మన యువతకి ఏం చేస్తాం, ఇది క్లారిటీ ఇద్దాం. వీళ్ళని అరుచుకోవడము ఇవన్నీ చేయడం మాకు ఇష్టం లేదు. నేను ఆ టైప్ పర్సన్ కూడా కాదు. నేను ఏదైనా చేసి చూపించేటోడినే కానీ మాటలతో మాట్లాడి ఏదో అరిచేసి రేపు పొద్దున పోయి ఇంట్లో ఉండేటోడిని కాదు. ఫీల్డ్ మీద ఉండేటోడిని, కష్టపడే తత్వం అదంతా. సో మాటలు చెప్పేటోళ్ళం కాదు కాబట్టి మాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా ఈ రకంగానే పైకి వచ్చాను కాబట్టి ఈ రకంగా ముందుకు పోతానండి. మీరు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలోకి దిగారు, ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు? మీరు గుర్తించిన సమస్యలు అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఇవాళ గ్రౌండ్ రియాలిటీకి వెళ్తున్నాం కదండి. మేజర్గా ఉండే సమస్య ఏంటంటే అండి, అక్వా రైతులు ఉన్నారు ఇక్కడ. అక్వా రైతులు చాలా పర్సంటేజ్ అక్వా రైతులు ఉన్నారు. వాళ్ళకి పవర్ రేటు తక్కువ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. వాళ్ళకి నమ్మి ఓట్లు వేశారు. ఆ పవర్ రేటు తగ్గలేదు. అలాగే సబ్సిడీస్ ఇస్తామన్నారు. ఆ మోటార్స్కైనా కానీ ఇవన్నీ సబ్సిడీస్ ఇవ్వలేదు. అలాగే పామ్ ఆయిల్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదండి. ఒక టైంలో 24,000 రూపాయలు పలికే రేటు ఇవాళ 13,000 చిల్లర రేపు పలుకుతుందండి. సో ఆ రేటు కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు హ్యాపీగా లేరు. అలాగే కొల్లేరు సమస్య ఉందండి. కొల్లేరు సమస్యని ఇప్పటివరకు ఎవరు తీర్చిందే లేదు. దాన్ని ఈసారి కొల్లేరు సమస్యని తీర్చాలి. అలాగే ఈ 2 పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అలాగే ఏలూరులో మన సిటీ ఏమైందంటే విజయవాడ దగ్గర ఉండడం వల్ల డెవలప్మెంట్ అవ్వడం లేదు సిటీ. సో సిటీని బాగా డెవలప్ చేసుకోవాలి. ఒక స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావాలి సిటీకి. యాక్చువల్లీ ముందు ఉండేది, ఈ గవర్నమెంట్ వచ్చినా తీపిచ్చేశారు అది. ఆ స్టేటస్ మళ్ళీ తీసుకొని రావాలి. అలాగే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది, ఆ స్టాప్ లేదు ఇక్కడ, స్టాప్ ఓవర్ ఒకటి చేపియాలి. ఏలూరుకి స్టాప్ లేదు, స్టాప్ లేదండి. ఆ ఏలూరులో స్టాప్ కూడా నేను ఈసారి వచ్చినాక తీసుకొని వస్తాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయండి. 2019 వరకు చేసిన డ్రైనేజ్ సిస్టమే మళ్ళీ డ్రైనేజ్ సిస్టమే చేయలేదండి. విపరీతమైన మస్కిటోస్. ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దాంతో ఎంతో రోగాల్లో రీసెంట్గా ఒక రోగం వచ్చిందండి. ఢిల్లీ నుంచి అందరూ వచ్చి ఆ రోగం ఏంటని కనిపెట్టలేక మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని కంటిన్యూ చేయాలి కదండి. దాన్ని ఆ రోగం ఏందని తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. సో ఇక్కడ లీడర్షిప్ అనేది లేదు.
సో ఆ లీడర్షిప్ అనేది ఈసారి మన గవర్నమెంట్ వచ్చినాక చాలా కేర్ఫుల్గా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా వీళ్ళందరినీ మన మీద పెట్టిన నమ్మకాన్ని ఇది చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలనేది ఐడియా అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మేము డీప్గా వెళ్ళట్లేదు మేము ప్రాబ్లమ్స్లోకి. ఇంకా డీప్గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కమ్యూనిటీ వైజ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్లో అడ్రస్ చేస్తానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ కాన్స్టిట్యున్సీ ఏలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అని అంటే? పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం, అలాగే చింతల్పూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. మీకు అన్నట్లు స్మార్ట్ సిటీ, మన రైళ్ళు, మన వందే భారత్ స్టాపింగ్ ఓవర్, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తాం. మంచినీళ్ళ సమస్య ఉంది, ఓల్డ్ కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళ సమస్య ఉంది. టోటల్ మంచినీళ్ళ సమస్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేయాలి. అది ఎందుకంటే చేయాలండి. ఇంకెప్పుడు చేస్తాం అనుకుంటా పోతుంది అంటే అవ్వదు. అది ఇంకెక్కడో పక్క దానికి ఫుల్ స్టాప్ పెట్టి చేసేసేయాలి. సో ఇవన్నీ హామీలు చెప్తున్నామండి, ఇవన్నీ కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నామండి. కానీ మీకు ఎంపీ టికెట్ ఇలా వచ్చింది అని తెలిసినప్పుడు యనమల రామకృష్ణ గారు ఏమన్నారు? ఏం లేదండి, ఆయనకు కూడా యాక్చువల్లీ అందరూ అనుకోవడం ఏంటంటే అండి ఆయన రికమెండ్ చేస్తే ఇది అవుతుంది, ఏం లేదండి. యాక్చువల్లీ అయితే సార్కి నాకు ఉండే రిలేషన్తో ఆయనకి నా మీద ఉండే ట్రస్ట్తోనే నాకు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఎప్పుడు ఇన్వాల్వ్ కూడా అవ్వరండి. నేను ఇన్నేళ్ళు బిజినెస్ చేస్తున్నాను కదండి, ఎక్కడ కానీ ఒక మాట కూడా చెప్పారండి. ఆయన ఒక డిఫరెంట్ పర్సన్ అండి, వెరీ సిన్సియర్గా ఆయన వర్క్ చాలా వెరీ డిఫరెంట్ ఉంటారండి. వాళ్ళు ఎక్కడ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదండి. ఇక్కడ జనాలు అనుకోవచ్చేమో, బట్ యాజ్ పర్ నా వరకు తెలిసిన వరకు నేను క్రెడిబిలిటీ ఉన్నాననే నన్ను ఇక్కడ తెచ్చిపెట్టారండి. ఎవరో రికమెండేషన్తో ఏం లేదు. అది జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలి, నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏమన్నారు అసలు ఆయన అంటున్నాను? ఏం లేదండి, కంగ్రాచులేషన్స్ అన్నారు, ఇంక అంతే అండి. మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకునేది, నా పనిలో నేను బిజీగా ఉంటాను, ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటున్నారండి. ఐ థింక్ మీది ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని విన్నానండి, అవునా? వాళ్ళ అమ్మాయినే కదా మీరు చేసుకున్నారు? అవునండి, ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 14 years నో అండి. వాట్ అబౌట్ యువర్ కిడ్స్ అండి? నాకు ఒక పాప అండి, 6th standard చదువుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాన్నగారిది ఓ పక్కన, ఇంకోటి మామగారిది, మీరు ఈ రాజకీయ వంశపారంపర్యంగా నెక్స్ట్ మీరు వచ్చేసినట్టు లెక్క అనుకోవచ్చేమో. ఐ థింక్ అట్లేం లేదండి. ఫాదర్ కూడా ఈసారి కాంటెస్ట్ చేస్తున్నారు, ఫాదర్ కూడా ఈసారి గెలుస్తున్నారు. సో ఇద్దరము ఉంటాము, ఇద్దరము. ఆయన అసెంబ్లీలో ఉంటారు, నేను పార్లమెంట్లో ఉంటాను. అదే చెప్తున్నాను మీకు. ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ ఎంత కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్తున్నారు మీరు, అంత కాన్ఫిడెంట్గా. ఎందుకంటే నాకు తెలిసిపోతుందండి. పోయినసారి ఫాదర్ ఎలక్షన్ కూడా నేను చేశానండి. ఐ టోల్డ్ హిమ్ బిఫోర్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, బట్ when you tell reality it will not pinch you properly. So last time I told him you are going to lose before election 15 days I told him. So but he had his confidence that he will come out, but I had a confidence that it will not happen because the way was like that in the base level of the people. Correct. So ఇప్పుడు అట్లా లేదండి. Now there is lot of change in the people, so they have understood this guy will not do anything to us. It is better that ఎనీబడి ఈస్ దేర్, తో ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు. షర్మిల గారు ఏపీకి రావడం వల్ల కూడా కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉంది, కాంగ్రెస్ చాలా బలపడింది అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఈసారి షర్మిల వల్ల ఎఫెక్ట్ ఉండేది వైఎస్ఆర్సీపీకే అండి. సి టుడే దే హ్యావ్ కమ్ ఆన్ టు ద రూట్స్. ఎందుకు రావాల్సింది వచ్చిందని షర్మిల గారికి రోడ్డు మీద, అలా సొంత అన్నయ్య సీఎం, ఆమెకు ఒక ఎంపీ రాజ్యసభ ఇచ్చినంటే ఇంతవరకు రాదేమో, అంతే కదండి. She deserves also. See, she has worked very hard for her brother. హోల్ క్యాంపెయినింగ్ చేశారండి, ఎన్నిసార్లు చేసి ఉంటుందండి, పాదయాత్ర అని, బస్ యాత్ర అని. షీ హాజ్ లివ్డ్ అవర్ లైఫ్ ఫర్ అవర్ బ్రదర్ ఫర్ అట్లీస్ట్ 10 years. From the time he is in the jail, she has done what all she could have done, she has done for him. Correct. So ఇవాళ మనం కూడా ఎక్కడైనా చూసుకున్నా కూడా, సిస్టర్ కాకపోయినా ఎవరైనా కానీ మన కోసం పనిచేస్తే ఎక్కడో పక్క వాళ్ళని మన తల మీద పెట్టుకుంటాం కదండి. సొంత చెల్లెల్ని తల మీద పెట్టుకోకుండా ఒక ఎంపీ రాజ్యసభ ఇంతమందికి ఇచ్చారు కదండి. ఎందుకు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారండి ఎంపీ? ఎందుకు ఇచ్చారు? మీ సిస్టర్కి ఇచ్చి ఉండొచ్చు కదండి. ఈ గొడవ లేకుండా ఉండేది. అంటే మీ ఇంట్లో మీ సిస్టర్ డెవలప్ అయితే కూడా మీరు ఓర్చుకోలేరు. లాస్ట్కి ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అండి.
ఆమె కూడా ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళి పెట్టుకునింది. అది ఎఫెక్ట్ ఆబ్వియస్గా జగన్కే వచ్చింది కదండి. సో ఇట్ ఈస్ మోర్ ఎఫెక్ట్ ఫర్ జగన్ ఓన్లీ అండి. ట్రూ. కానీ టీడీపీ ఇండివిజువల్గా వస్తేనే బాగుండేది, అలయన్స్ వల్ల కొంత నష్టమే అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట. మీరేమనుకున్నారు యాక్చువల్లీ? మీరే అంటున్నారు కదా మేడం, మరి కొంతమంది మాట్లాడేటోళ్ళు మీకు రాజకీయం బాగా వంటపట్టిందండి. అంటే మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి. సో ఆ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది కదండి. ఈ కూటమి లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా కూటమి ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అయింది, ఈసారి కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అండి. అయితే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ నుంచి మీరు పొలిటీషియన్ గా టర్న్ అప్ అయ్యారండి. అంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. అట్లేం లేదండి, బట్ సి వీ నో ద గ్రౌండ్ రియాలిటీ. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఎక్కడ కానీ ఓటు చీలికని లేకుండా కంబైన్డ్గా పోతుంది కదండి. అవును అవును. అదే కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీకు రిలేటివ్ అనేదండి? అవునా? మా బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా అండి. ఏలూరు ప్రజానికి అందరికీ సందర్భంగా ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? ఏలూరు ప్రజలందరికీ కూడా అండి, నేను యంగ్స్టర్ని, నేను 6 లాంగ్వేజ్ కంటిన్యూస్గా మాట్లాడగలుగుతా. అవునా? అవునండి. ఎలా? నేను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ కంటిన్యూస్గా మాట్లాడగలను. కన్నడ, తమిళ్ ఎలా నేర్చుకున్నారు సార్ మీరు? నేను కర్ణాటకలో చదువుకున్నానండి. అవును. ఫ్రమ్ LKG ఐ వాజ్ ಇನ್ ಕರ್ನಾಟಕ ಅಂడి. ಕನ್ನಡ ಬರ್ತಾರಾ? ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ನಾನು ಓದಿರೋದಲ್ಲ, ದಾವಣಗೆರೆ ಅಂತ ಊರದಲ್ಲಿ ಓದಿರೋದು. ಸೂಪರ್. ಸೊ ನಾನು 6 ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ. ఓకే. సో తెలుగులో కూడా బాగా మాట్లాడతాను. అవును అవును. సో తమిళ్ మా ఫ్రెండ్స్ అందరూ తమిళ్ ఫ్రెండ్స్ అండి. కర్ణాటకలో చదివేటప్పుడు తమిళ్ ఫ్రెండ్స్ చాలా మంది నాకు. సో తమిళ్ కూడా వచ్చు. అట్లా అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతా. అలాగే నేను కాంట్రాక్ట్ చేయడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా చేస్తే ఫాస్ట్ కంప్లీట్ చేయగలుగుతాం, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ నేను. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడానికి నాకు ఫుల్ ఐడియా ఉంది. ఇప్పుడు టోటల్గా స్టడీ చేశాను. సో ఈ ప్రాజెక్ట్కి ఎవరు కాంట్రాక్టర్ అయితే కూడా బెటర్ నాకు తెలుసు. నార్త్ ఇండియాలో 2 కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్స్. L&T వాళ్ళు ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్స్, దీనికి సూటబుల్ అయ్యే కాంట్రాక్టర్స్ తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఫాస్ట్గా ఎట్లా కంప్లీట్ చేయాలి కూడా ఐడియా ఉంది. సో క్రెడిబిలిటీలో నేను మీకు బెస్ట్ పర్సన్. సో ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఏలూరు గురించి గలం ఇప్పించిన దాంట్లో అయ్యిగా నేనే మాట్లాడతా. సో ఈసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని అందరిని అడుగుతున్నాను. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది, మీరు చూసినంత ఇన్నోసెంట్ అయితే కాదు ఖచ్చితంగా. అంటే పొలిటికల్గా మీరు నేను ఇది చేయగలను చాలా గట్టిగా చెప్పగలిగేంత ధైర్యం అయితే ఉంది. చూడడానికి మాత్రం చాలా సౌమ్యంగా, సున్నితంగా, ఈయన అసలు ఏమన్నా ఆయన మా వాయిస్ వినిపించగలరా అన్నట్టుగా ఉన్నారు. కానీ బట్ ఎస్, you have a very smart work with you really. You can't judge with the cover కదా. Exactly. That's really nice sir. సో యాక్చువల్లీ మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు, ఇప్పుడు ఇంకా మీకు స్కెడ్యూల్ అయ్యి ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొలిటికల్ ఇంటర్వ్యూ అనగానే ఓన్లీ పాలిటిక్స్, అవతల వాళ్ళ గురించి మాట్లాడడం, అపోజిషన్ వాళ్ళ గురించి మాట్లాడడం, లేదంటే మీ నుంచి ఏదో ఒక రాయి విసిరించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని కొంచెం ఎలిగెంట్గా తీసుకెళ్ళాలని ఉద్దేశం. సో అంటే మీరంటే ఏంటో జనాలకు తెలియజేసే ఉద్దేశంలో కొంచెం కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను. సో మీ వరకు పేరెంట్స్ అని అంటే, ఇప్పుడు మీరు కూడా ఒక పేరెంట్, సో పేరెంట్ అని అంటే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మా మదర్, ఫాదర్ అండి ఎక్కడో చాలా కష్టపడి వచ్చారు. చాలా అంటే నాట్ నార్మల్ స్ట్రగల్ అండి. యూ కాంట్ ఇమాజిన్ వాట్ దే గాన్ త్రూ ఆల్సో. ఐ హావ్ సీన్ ఫ్రమ్ మై ఐస్. మమ్మల్ని బాగా చదివించాలి, మమ్మల్ని ఓన్లీ చిల్డ్రన్ కోసం బతికారు అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులు చూస్తే. ఎక్కడో మా మదర్ కూడా చిన్నప్పుడు ఇవి బఫెలోస్కి గడ్డి కోసం కొండలకి వెళ్ళే పరిస్థితి ఉండేది మా మదర్కి. మా ఫాదర్ వీళ్ళందరూ కూడా ఎక్కడో కాంట్రాక్ట్, కర్ణాటకలో ఎక్కడో కాంట్రాక్ట్ నేర్చుకోవడానికని అక్కడికి వెళ్ళిపోయి చిన్న లెవెల్ నుంచి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటా హోల్ ఫ్యామిలీని ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఇవాళ వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను మీ ముందు ఇట్లా కూర్చొని మాట్లాడాను. సో దే ఆర్ ద గాడ్ పీపుల్, దే ఆర్ గాడ్స్ అండ్ విజిబుల్ గాడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఎప్పుడు కూడా వాళ్ళ వల్లే ఇంతవరకు మేము అందరం రాగలేమండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కూడా. మా బ్రదర్స్, మా ఫాదర్ బ్రదర్స్ అయినా కానీ అందరూ. ఇవాళ మా బ్రదర్ కూడా డాక్టర్. మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ కూడా ఇవాళ ఫ్యాషన్ లండన్లో చదువుకోవడానికి పోతుంది. ఇదంతా కూడా ఇవాళ ఇంత లెవెల్లో మేము అందరం ఉన్నామన్నా అది ఒక్క మా ఇద్దరు పేరెంట్స్ వల్లే అండి.
మా ఇద్దరు పేరెంట్స్, మా బాబాయిల వల్ల. మీరు మొత్తం ముగ్గురండి పిల్లలు మీ పేరెంట్స్కి? ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయా? ముగ్గురు అండి, ఇద్దరు మా అబ్బాయిలు ఒక పాప అండి. రైట్. సిస్టర్కి మ్యారేజ్ అయ్యింది? లేదు స్టిల్ స్టడీయింగ్. పేరెంట్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఒక మ్యారేజ్ గురించి, ఒక వైఫ్ గురించి చెప్పాలంటే? నేను ఎప్పుడు టైం ఇచ్చింది లేదండి ఫ్యామిలీకి. ఎప్పుడు బిజినెస్లో హెవీ బిజీ ఉండేటోడిని. ఎప్పుడు కూడా నా నా బిజీ లైఫే నాది. ఇవాళ ఇప్పుడు కూడా ఎప్పుడు టైం దొరకదు నాకు అసలు. బట్ ఫ్యామిలీని నేను చెప్పాలంటే ఇగ్నోర్ చేసినట్లే. ఫ్యామిలీని ఎప్పుడు కూడా ఇది చేసింది లేదు. ఎంత హంబుల్గా ఒప్పుకుంటున్నారు మీరు. వాళ్ళు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసింది లేదు. నాకు టైం ఎప్పుడు దొరకదు. నాకు సండేస్ అని ఉండదు, హాలిడేస్ అని ఉండదు, పండగ అని ఉండదు. ఎక్కడో పక్క ఏదో పని మీద తిరుగుతూ ఉంటాను. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీకి టైం ఇచ్చింది లేదు. సో నో కంప్లైంట్స్ ఫ్రమ్ హర్ యాక్చువల్లీ. అంటే నాన్నగారు కష్టపడి మీకు ఒక మంచి పాత అయితే వేశారు. ఐ థింక్ గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చేమో, రైట్? సో మీ ఉద్దేశ ప్రకారం అంటే ఇప్పటివరకు మీరు అంత నాన్నగారు కష్టపడినంత కష్టం అయితే మీరు పడలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు గురించి మీరు ఒక మాట చెప్పారంటే ఏం చెప్తారు? చాలా అంటే అండి, ఫాదర్ కష్టపడి మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసాం కానీ దాన్ని పాడు చేయలేదు. బాగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాం, పైకి తీసుకొని వచ్చాం. ఎక్కడో 30 కోట్లు ఉండే టర్న్ ఓవర్ బిజినెస్ని ఇవాళ 2800 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాం. మా ఫాదర్ చదువుకోలేదు కానీ అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను చదువుకున్నా, ప్లస్ నాతో పాటు హార్డ్ వర్క్ చేసే పీపుల్ ఉన్నారు. సో ఈ స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు కలిసి అది సక్సెస్ అయిపోయింది. సో మనం ఎక్కడ కానీ వాళ్ళ పేరు పోకుండా కాపాడుతున్నాం. సో బిజినెస్ కూడా ఎక్కడ తరిగి అందరూ ఆ లెవెల్లో ఉంటే ఏదో ఎంజాయ్ చేస్తుంటారండి. నేను ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసిందే లేదండి. ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పుడు చెప్పినట్లు ఎప్పుడు బిజినెస్ మీద తిరగడమే కానీ ఏదన్నా ఇంకొక 2-3 బిజినెస్లు యాడ్ చేద్దామనే మూమెంట్లో పోతుంటాం కానీ ఎంజాయ్ చేసిన మూమెంట్ ఎక్కడ కానీ లేదండి. సో ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ వాళ్ళు చేసిన లెవెల్ని అలాగే ముందుకు తీసుకొని పెద్దగా చేసాం కానీ ఎక్కడ కానీ తగ్గకుండా, వాళ్ళ రెస్పెక్ట్ కూడా తగ్గకుండా ఎక్కడ కానీ అట్లనే చేసుకుంటూ వచ్చాం. అలాగే చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడతాం. వాట్ అబౌట్ సినిమాలండి? మూవీస్ చూస్తూ ఉంటారు? చాలా తక్కువ అండి. అప్పుడు చూస్తున్నాను, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాక్ చాలా చూస్తున్నాను. ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి విపరీతమైన బిజీ అయిపోయినాం అండి. సో ఐ థింక్ వెన్ ద ఏజ్ కీప్ గ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ కీప్స్ యాడింగ్. ఐ థింక్ మేమేమనుకుంటున్నామంటే వెన్ ఏజ్ కీప్స్ గ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ రెడ్యూసెస్ అనుకుంటుండే. అట్లా లేదు, ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండి. సో దెర్ ఈస్ నో టైమ్ ఫర్ వాచింగ్ మూవీస్. మేబీ సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్ ఆర్ సంథింగ్ ఐ విల్ డౌన్లోడ్ సమ్ మూవీస్ ఇన్ ఐప్యాడ్ అని వాచ్ అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే అంత టైం లేదు, ఓపిక లేదండి. లాస్ట్ సినిమా ఏం చూసారు? అసలు మధ్యకాలంలో చూడలేదు మీరు? లేదండి. అయ్యో, ఎంతసేపు ఆలోచిస్తున్నారు? లాస్ట్ 4-5 ఇయర్స్ అయిపోయిందండి థియేటర్కి వెళ్ళి. ఓకే. ఏ మూవీ చూసానంటే అవతార్ చూసానండి. అవతార్ 3D అవతార్ వచ్చింది కదా, దుబాయ్లో చూసాను. ఫ్యామిలీ ఉన్నారు అక్కడ, అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చూసాను. అదే లాస్ట్, ఇంకెప్పుడు సినిమా చూడలేదు. ఇక ఈ జర్నీలో మీ ఫ్రెండ్స్ పాత్ర ఎంత ఉంది అని అంటే ఏం చెప్తారండి? ఫ్రెండ్స్ పాత్ర చాలా ఉందండి. ఎందుకంటే ఇన్ఫ్రా కంపెనీ అంతా కూడా మా ఫాదర్ బ్రదర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. నేను పైన టోటల్గా ఫైనాన్స్, ఈ టెండరింగ్ అంతా నేను చూస్తుంటాను. వేరే కంపెనీస్ అంతా కూడా మా ఫ్రెండ్సే చూస్తుంటారండి. నాతో చదువుకునే వాళ్ళైనా కానివ్వండి, నాతో పాటు ఎక్కడో వేరే పక్క కోర్సులలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళైనా కానివ్వండి, కామన్ ఫ్రెండ్స్ చాలామంది కంపెనీస్లో ఉన్నారు. వాళ్ళందరి వల్లే ఇవాళ మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ వల్లే నేను ఇవాళ పొలిటిక్స్లోకి రాగలుగుతున్నాను. లేకుంటే వాళ్ళందరూ లేకపోతే, బిజినెస్ లేకపోతే మనం పొలిటిక్స్ చేయలేమండి ఇవాళ. సో వాళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళందరూ మేము ఉన్నామంటే పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ట్రూ. నిజంగా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మీ కాన్ఫిడెన్స్ అనండి, మీకున్న విజన్ అనండి, అలాగే ఇప్పుడున్న రాజకీయాల కన్నా నేను చాలామందిని ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూస్లో యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన బూతులు మేము ఎందుకు మాట్లాడాలి, మా పనే వాళ్ళకి సమాధానం అన్న పాయింట్లో మీలానే ఉన్నారు చాలామంది. దట్స్ రియలీ ఆహ్వానించదగ్గ అండ్ అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ నిజంగా. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఈ ఏలూరు కమింగ్ ఎలక్షన్స్లో
మీరు సూపర్ డూపర్ విజయం సాధించాలని సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు విజయం సాధించిన తర్వాత మాకు ఇంకొక ఎంట్రీ కూడా ఇవ్వాలి. షూర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.